ఓకే. నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరం అయినాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే. అంతే, పాస్ అయితే చాలు. చాలు. ఓకే, తర్వాత ఇంటర్ చేస్తావా? ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని, కెరియర్ ని? బానే ప్లాన్ చేసుకున్నా, బట్ చెప్పొద్దు. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు. మనం ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు. లే, నీతోటి కూడా నెక్స్ట్ టైం ఉందేమో. ఓకే, అట్లా అంటావా? గుడి కట్టిన తర్వాత చేద్దామా? అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా. ఆ తల్లి పార్వతి ఇక నా పిన్ని గంగమ్మ ఇక పాద పాదాన ఇక 10,000 మీకు ఏకశరణం. ఇక శివునికి చిన్న బిడ్డను ఇక చిత్రాల ఎల్లమ్మను ఇక గౌన్లాడి బిడ్డను ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను ఇక నా భర్త జమగ్ని రాజా ఇక పరశురాముణ్ణి గన్నా ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు 24 ఏళ్ల వనవాసాలే. పెళ్లి సెట్ అవ్వట్లేదు. అవుతుందా కాదా అనే నమ్మకం ఉందా లేదా? అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది, కానీ ఎప్పుడు అవుతుందో తెలీదు. మాటలు పడుతున్నా. అయితాదిలే, సమయం ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి, ఏదో ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. ఒకసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి. మీకు తప్పకుండా చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు. ఫోన్లలో అయితే ఏమి చెప్పము, ఏం అనుకోకండి. మీరు ఇంటికి వస్తే డెఫినెట్ గా మాకు అయినంత వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో, ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా. మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తారని నమ్మకం. చాలా మంది వ్యూస్ వస్తున్నాయి, బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇవ్వట్లేదు. మీకు 10 రూపాయలైనా సరే ఇవ్వండి, మేము ఏం అనుకోము, మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము. డెఫినెట్ గా హెల్ప్ చేయండి. లేని పరిస్థితి అని చెప్పట్లేదు, బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము. ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. సో మీ సౌందర్య. ఓకే, నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే బాడీ ఏదో తెలియని వణుకు, వైబ్రేషన్ వచ్చినట్టు మొత్తం బాడీ అంతా వణుకుతుంది. నేను అందుకే లేచా. నీకు కూడా అట్లనే అనిపించిందా? బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది. అంటే అది అయిపోయేదాకా, అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది. ఆ తర్వాత గుండె దడ తగ్గింది. అంటే అమ్మో, ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము. ఎలా తట్టుకుంటున్నావు అంత ఎనర్జీ? ఇప్పటికి నాకు పెయిన్స్ వస్తున్నాయి. ఓకే, బాడీ పెయిన్స్ వస్తాయి. వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు లాగడం, తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. ఓకే, కానీ అసలు నాకు ఇదే డౌట్ గా ఉంది యాక్చువల్ గా. ఎందుకు అంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే, కామన్ పీపుల్, నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరిని చూసుకున్నా, అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి. ఒక 10-15 నిమిషాలు అలా తనలాడిచ్చి ఆ తర్వాత రావడము చెప్పడము జరుగుతుంది. అవును, కానీ ఇలా అసలు సడన్ ఇటు తిరిగే లోపు వచ్చేసింది. అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు, కానీ తను ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో, నేను గుర్తు తెచ్చుకోలేదు. నాకు మనసులో వద్దు అనేసి ఉంది, బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చెయ్యలేను. ఓకే, అంటే కొన్ని చోట్ల అంటారు కదా, నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా, రాకుండా కొంగుముడు వేసుకుంటారు, నిమ్మకాయ కట్టుకుంటారు. అవును, అలాంటివి ఎప్పుడన్నా నువ్వు చేసినా బట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు. ఎమర్జెన్సీ కాదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. కొంగుముడు వేసుకున్నా గానీ, నిమ్మకాయ పట్టుకున్నా గానీ. ఓకే, నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి. నేను కూడా ఈ డౌట్ చాలా మందికి అడగాలనుకుంటున్నా, కామెంట్స్ లలో పెట్టండి. కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు, బట్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలియదు. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ లలో పెట్టండి. ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది, కొంగుముడు వేసుకుంటే నిమ్మకాయ కట్టుకుంటే రాదు అని చెప్పి. బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ అది ఆగాల ఇక్కడ అనేసి అనిపిస్తుంది. అప్పుడు కొంగుముడు వేసుకున్నా వెళ్ళిపోతా, తెలియకుండా డాన్స్ చేయడము తెలియకుండా వెళ్ళిపోతా.
ఓకే, ఇట్లాంటివి జరిగినాయా తెలియకుండానే ఆ, వెళ్ళి వేరే వాళ్ళ జరిగింది. బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే అట్లా? అప్పుడు చెప్పిన కదా దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్. మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు, అమ్మవారు వేషం వేయడానికి, గర్ల్స్ అవునవును. హాస్టల్ కదా, అలా అని పిలిచిర్రు వాళ్ళు. నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు, ఈ పాప బాగుంది, పెద్ద హెయిర్ ఉంది, సెట్ అవుతుంది అనేసి. కానీ నేను పోలేదు. ఓకే. తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ చేసినానంట. ఓకే. అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా. కన్ఫామ్. ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినీలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా, అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా? ఎందుకంటే ఎల్లమ్మ అంటే ఏడంత్రాల బోనం అంటాం మనం అవును. కదా, అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని అలా ఎత్తుకొని డాన్స్ చెయ్యాలి, బోనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి అని? ఎత్తుకున్నా, విలేజ్ పండుగకి ఎత్తుకున్నా, ఇంటి పండుగకి ఎత్తుకుంటా, డాన్స్ చేసిన. బల్కంపేటలో ఎత్తలే, సారీ, గోల్కొండ బోనాలకు ఎత్తిన. ఓకే. అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినానేమో అనుకుంటున్నా. డెఫినెట్ గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను. మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినాను. సో నన్ను ఒక్కసారి గుర్తుపట్టండి. ఏం చెప్పారు? నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా, మంచి దానివి, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నావు అన్నారు. ఓకే. గోల్కొండలో ఎత్తిన, నెక్స్ట్ టైం కి బల్కంపేటలో ఎత్తాలన్న కోరిక. ఓకే. వెళ్ళావా ఇప్పుడు బల్కంపేట్? వెళ్తానే ఉంటా, 1 month కి 3-4 times. వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అంటే వేరే వాళ్ళే కన్ఫర్మ్ చేశారా నేను బల్కంపేట వెళ్ళామని నీకు వస్తుంది అని? నేనే కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే. బల్కంపేట ఎల్లమ్మ కానీ, ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా. తెలిసిన వాళ్ళకే తెలియ ఉండొచ్చు. మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఆమె. ఓకే. 18 villages బోనాలు ఎత్తుతారు అక్కడ ఇయర్స్ కి. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడ అది? అటు మా సైడే. ఓకే. ఓకే. రంగాపూర్ ఎల్లమ్మ. ఓకే. సో అక్కడ కూడా నేను ఎత్తిన. ఓకే. అమ్మవారి రప్పించుకున్నారు. మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు, ఆ స్థలం కూడా తెలియదు. బట్ వెళ్ళినా నేను. నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది, ఇలా అక్కడ ఉన్నా నేను, అక్కడ నన్ను బోనం ఎత్తండి అని. మాకు అసలు నేను ఎక్కడ కూడా వినలే ఆ పేరు. మమ్మీ వాళ్ళే షాక్, అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు, మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి. అది కూడా చాలా పెద్ద, బట్ ఫేమస్, డెవలప్ కాలేదు అంతే. చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా, కానీ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియదు. ఇయర్స్లీ ఒక్కసారైనా చాలా మంది జాతరలుగా సాగుతుంది. 18 ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా. బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక, అక్కడ డెవలప్ చేద్దామనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది. ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది నా కళ్ళ ముందే. ఓకే. మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన. అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటిపైకి వచ్చి, నువ్వు తినేస్తున్నావు, లేకపోతే నా గుడి ఇప్పుడు వరకు మంచిగా అవుతుండే అనేసి. ఓకే. ఆ తర్వాత ఇంకా చనిపోయిండు. టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది, అన్యాయం. చాలా ఆపలేం కూడా, అన్యాయం అయిపోతుంది. రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది. దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో, దేవుళ్ళని ఎలా అయితే బాధ పెడుతున్నారో, టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో, డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే మనుషులకి. ఒకటి, నేను విగ్రహాలు తీస్తానని చెప్పాను. విగ్రహాలు తీస్తాన తర్వాత ఒక సపోర్ట్ రాకోకుండా ఇంకా చాలా నన్ను బ్యాట్ చేస్తున్నారు. బ్యాట్ చేయని ఎంతమంది నాకు ఏమో ప్రాబ్లం ఉందని చెప్పారు, స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత వచ్చేసి కుబుసం ఎందుకు వస్తుంది, కుబుసం అని చెప్తే వాళ్ళు ఏమని చెప్పారు, స్కిన్ డిసీజ్ అయి ఉండొచ్చు అని చెప్పారు. ఆ రిపోర్ట్స్ అయితే నేను చూపించాను. రిపోర్ట్స్ మీతో ఇంటర్వ్యూలో చూపించాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని. ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి అమ్మా మీరు వచ్చింది? రిపోర్ట్స్ ఆల్రెడీ చూపించాను. కావాలంటే ఇంటర్వ్యూలో చూడండి. మొత్తం నేను మొత్తం ఏంటంటే కనుక నేను రాసుకున్నాను, నాకు కన్వర్టెంట్ అని నేను రాసుకున్నాను కదా, అవి పంపిస్తాను. తర్వాత వచ్చేసి నాకు ఏమేమి కడిపా అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా, రాసుకునేటన్ని నేను మీకు పంపిస్తాను. అవన్నీ మీరు యాడ్ చేయండి. మరి మీరు యాడ్ చేయండి. మరి నేను రాసినట్టని, నేను చూపించినట్టని మీరు యాడ్ చేయండి. సో మీరు యాడ్ చేస్తారా? యాడ్ చేస్తాం. సరే యాడ్ చేయండి. మరి ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి? అయినా తీసుకురావాలి మీరు వచ్చేటప్పుడు. నేను అన్ని మీకు వాట్సాప్ చేస్తాను. వాట్సాప్ చేస్తానని చెప్తున్నాను కదా, నేను తప్పించుకొని తిరగట్లేదు కదా. మీ ప్రియుడు ఎక్కడ ఉన్నారమ్మా? ఐ మీన్ మీ గత జన్మలో శ్రీనివాస్ హస్బెండ్ అంట, గత జన్మ హస్బెండ్ ఎక్కడ ఉన్నారమ్మా? ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? మరి డైలీ మాట్లాడుకుంటారా? డైలీ మాట్లాడండి. ఎప్పుడెప్పుడు కలుస్తున్నారమ్మా బయట? మాట్లాడుతుంది కానీ బయట కలవని ఏం చేయట్లేదు. కాదు, మీరు మాట్లాడితేనే మాకు తెలుస్తుంది. అమ్మగారు మాట్లాడడం వల్ల మాకేం తెలియదు. ఓకే.
మీరు మాట్లాడండి. అసలు శ్రీనివాసు ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు ఇక్కడ మాతో పాటు తనకి టెంపుల్ ఉంది. టెంపుల్ అనేది నిత్యం పూజలు జరగాలి, అభిషేకాలు జరగాలి. సో అందుకని అక్కడ ఉన్నాడు. అదే నేను చెప్తున్నాను. తను తీసుకొని వస్తాను, అది కూడా తీసుకొని వస్తాను. తీసుకొచ్చి మాతో మాట్లాడడానికి రావాల్సింది కదా. మీరు ఎందుకు ఫోన్ చేస్తాను, అతను నేను ఫోన్ చేయలేదు. నేను ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మమ్మీ చెప్పింది. నువ్వు బయట చూడడానికి ఎందుకు భయపడతావు? నువ్వు జెన్యూన్ అయినప్పుడు భయపడకుండా ఎందుకు లేసి వచ్చేస్తున్నావు? మరి అడగండి నన్ను, మరి ఎందుకు అలా లేసి వచ్చేస్తున్నావు? కనీసం బయట ఇవ్వాలి కదా, నువ్వు పిలిచినందుకు మేము పద్ధతిగా వచ్చాం కదా, తిండి తిప్పలేకుండా ఇక్కడ ఇంతసేపు ఉన్నాం కదా, నువ్వు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మరి మీడియాకి. నేను రెస్పెక్ట్ ఇచ్చానండి, అందుకోసం మమ్మీని అడగాలి, మీ మమ్మీ ఎందుకు చెప్తారు? మమ్మీ కాదు, మమ్మీ నా కోసం వచ్చాడు. మీకు సపోర్ట్ చేయడానికే వచ్చాం మేము. చెప్పక మీ అమ్మ రాసింది చదువుకొని మాకు చెప్తున్నావా? లేదక్క, నేను చెప్పినట్టు మాత్రమే మా అమ్మ రాసింది. కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే, కాదని చెప్పట్లేదు. నేను చెప్పినదే మా అమ్మ రాసింది, కానీ నేను చెప్పినట్టు మా అమ్మ రాసింది. నేను చెప్పినట్టు మాత్రమే మా అమ్మ రాసింది. మా అమ్మ రాసి నాకేమి, ఒకవేళ మా అమ్మ రాసాక నాకు ప్రిపేర్ అయ్యేంత కూడా లేదు. సో భవిత, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు, వీడియో తీసిండు కాబట్టే ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు. అట్లా వీడియోస్ ఒక 10-100 మంది వీడియోస్ తీస్తారు, వాటన్నింటికి మీ మమ్మీ మీరు పడతారా? ఇద్దరు వచ్చి బజార్ మీద నేను చెప్పలేదు. ఏమని చెప్పాను? విజయనగరం సంబంధించిన అశ్విన్ ఎవరైతే అని నేను లైక్ తీసుకున్నా కానీ అతనేమో ఫేక్ అని చెప్పాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు, డబ్బులు ఇచ్చినా అన్నాడు. ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు, తర్వాత ఏమో చికెన్ బిర్యానీ, ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కామెంట్స్ చేశాడు, ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు. అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా, దాని కింద కామెంట్ చేశాడు. తర్వాత అతను తీసుకొని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశాడు. ఒకసారి చూసుకోండి. కామెంట్ నువ్వు రిసీవ్ చేసుకోలేనటువంటి పర్సన్ వి నువ్వు. నాగకన్య, నేను నాగరాణి, నేను ఇది నా జన్మది, నేను ఇట్లా తిరిగినా, ఆ సందులోకి వెళ్ళి పోయినా, ఈ సందులోకి వెళ్ళి పోయినా అని కలలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ? లోకాన్ని కాపాడుతా అంటున్నావు నువ్వు. భవిష్యత్తు ఏదో అయిపోతుందంట, ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా, ఏదో అయిపోతుంది. సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత. ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళి లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా. మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను. అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి. అప్పుడు ఇలా జరిగిందనే విషయం కూడా నాకు తెలియదు. మౌన ధ్యాన దీక్ష అన్నప్పుడు మాట్లాడకపోతుంది. సరే అమ్మా, మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండరు. మేమున్నాం ఇప్పుడు అంత కామ్గా ఉన్నాము. మేము దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే నేను కోపడట్లేదు కండి మీరు మీద. నా వాయిస్ అనలేదు. మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు, ఇప్పుడు అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు. అంటే నువ్వు బయటపడుతున్నావని భయపడుతున్నావు? లేదక్క, ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇంత మీడియా ముందుకు వచ్చి ఇంతమందిని పిలిపించి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఓన్లీ 2 టెంపుల్ మాత్రమే మీరు సందర్శించారు అంతే. ఈ రెండు అంటే చొప్పదండి దగ్గర ఏదో ఊరు వెళ్ళావు కదా, నా ఇంటర్వ్యూలో చెప్పాను. నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను. కరెక్టే. తిరిగిన వల్ల నీకు ఏమన్నా యూజ్ వచ్చింది? అట్లా మీకు 10 రోజులు తిరుగుతా టెంపుల్. నాకు కూడా కళలు వస్తారు, దేవరు అబ్బో నేను పోవాలి మమ్మీ, నాకు వెళ్ళాలనిపించింది, నేను వెళ్ళాలని చెప్పాను. నాకు వెళ్ళాలనిపించింది, నేను వెళ్ళాలని చెప్పాను. అసలు నువ్వేం ప్రూవ్ చేద్దామని వచ్చినావు మీడియా ముందు? నేను విగ్రహాలు తీయాలనుకుంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఏ ఆడపిల్ల ముందుకు రాదు. సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి, నీకు వంటలు వచ్చా? కుకింగ్ వచ్చా? రావా? వంటలు మాత్రం నేర్పించింది. రేపు ఒకరికి ఇస్తే నువ్వు వండాలి కాబట్టి ఏం చేస్తావు? ఇదే ఇంతేనా పంత? లోకాన్ని కాపాడతావా? భవిత భవిష్యత్తు ఏంటి చెప్పు ఫస్ట్. భవిత భవిష్యత్తు ఏంటి? నేను ఇదే వస్తుందా? భవిత భవిష్యత్తు అంటే కనుక విగ్రహాలు తీసిన ఒక నార్మల్ గల్లా నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా. ఒక నార్మల్ గల్లాగా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత. అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే, ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. అంటే ఒక లోపల సంబంధించిన ఎన్నో సంవత్సరాల విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అదొక ప్లస్సే కదండి, ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం. అమ్మా ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు. ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు. మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో. అలాంటిది ఇప్పుడు వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు. మీరు ఎందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి, మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను. మీరు పెట్టారు.
సో ఇప్పుడు మీ విగ్రహం కోసం అందరినీ కొట్లాడుతున్నారా? కొట్లాడట్లేదు అంటే మీ స్వార్థం చూసుకుంటున్నారు ఈడ అంతే. స్వార్థం ఏముందండి మీ దీంతో? స్వార్థం కోసం మా టైం వేస్ట్ ఇలా. సో భవిత గుప్త నిధుల కోసం ఇదంతా నాటకం ఆడుతుందంటే ఏం చేస్తావు? గుప్త నిధులు నేను ఎక్కడ అన్నానక్క? నేనంటున్నా గుప్త నిధుల కోసం నాకు అవసరం కూడా లేదు. గుప్త నిధులు విగ్రహాలు తీయబోయేవి ఏమన్నా బిందెలు లంక బిందెలు ఏం లేవక్క. అందరినీ కప్పు పూచి పట్టకపోదన్న గ్యారంటీ ఏమి ఇస్తావు? ఎవరొచ్చి పట్టుకోపోరు అక్క, ఎవరొచ్చి పట్టుకోపోరు. భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే. విగ్రహం తీసిన తర్వాత నమ్మని చెప్తున్నా, ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు. సో నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా భవిత. ఎన్నో సంవత్సరాల దానికి నా దగ్గర సాక్ష్యాలు లేవక్క. సాక్ష్యం లేనప్పుడు వచ్చి నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు, ఈ హెల్ప్ నేను ఫస్ట్ హెల్ప్ కోసం అడిగాను, నేను చాలా ట్రై చేశాను, నేను ఇవన్నీ మర్చిపోయాను కూడా ట్రై చేశాను. అడిగేది నువ్వు అర్థం చేసుకొని ఒక ఆన్సర్ చేయి. ఇంతవరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము. ఒక వీడియో లేదు నీ దగ్గర, సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరిని బురుడి కొట్టించుకుంటే నువ్వు కూడా సౌందర్య లాగా అవుతావా? లేదక్క, సౌందర్య అస్సలు అవ్వను. ఓకేనా, నువ్వు సెకండ్ అంతే. సౌందర్య అంటే తెలుసా నీకు? సౌందర్య సౌందర్య తెలుసా? తెలియదు. మరి ఆమెలా కావాలని ఎట్లా అంటున్నావు నువ్వు? నీకు తెలిసి అంటున్నావు తెలియక అంటున్నావా? మొత్తం ఫేక్ అసలు. మమ్మీ నమ్మకం కుదరట్లేదు. అంటే మీకు సోషల్ తెలియక మీడియా చూడనన్నావు, మళ్ళీ సౌందర్య తెలుసు అన్నావు, సౌందర్య అవ్వనన్నావు, మళ్ళీ సౌందర్య మమ్మీ చెప్పిందండి, మా ఇంట్లో వాళ్ళు చూసారు. మీ మమ్మీ ఎట్లా చెప్పింది? ఏం చెప్పారు సౌందర్య గురించి చెప్పండి. నీ వల్ల అసలు ఉపయోగం ఏంటి సమాజానికి? నేను ఉపయోగం గురించి మాట్లాడలేదు, ఉపయోగం గురించి నేను మాట్లాడట్లేదు. నేను విగ్రహాల కోసం వచ్చాను, విగ్రహం తీయడానికి మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. జనాలకు ఉపయోగం ఉందని ఇందాకే చెప్పినావు నువ్వు. విగ్రహం వస్తే అందరికీ ఉపయోగమే కదా. అని కూడా చెప్పినావు నువ్వు. అవును, నాకు తెలిసి నేను చెప్పాను, అది జరుగుతుంది. వస్తుందని చెప్పినావు. అవును, వస్తుంది ఖచ్చితంగా. ఎక్కడ ప్రళయం వస్తుంది? ఏమవుతుంది అసలు ప్రళయం అంటే ఎలా? ప్రళయం అంటే కనుక నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు, నేను స్టాప్ చేయను కూడా. ఇప్పుడు మీరు ఏదో ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు. అవును, ఇప్పుడు ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం కోసం అక్కడ గుళ్ళు ఎందుకు తవ్వకాలు చేయాలంటారు? నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను, అది కూడా పక్కనున్న ప్లేస్, గుడ్డుకి ఏం కాదని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్, ఏ దాని కోసం కాదు. ఏంటి ఫైనల్ ఏం కోరుకుంటున్నావు? విగ్రహాల కోసం మాత్రమే, ఇంకేం లేదు. విగ్రహం తీయాలి. ఇప్పుడు అందరూ అంటుంది నువ్వు సరే, నేను ప్రూవ్ చేసుకుంటా, నేను రియల్ అని ప్రూవ్ చేసుకుంటా, ఎంత ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా ప్రూఫ్ చేసుకోవడానికి సంవత్సరాలు ఏమంటే నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. ఎంత టైం ఒక టైం పోరాటం అనేది ఇప్పటి వరకు ఒక్క రోజు అయిపోయేది కాదు కదా. దీనికి పోరాటం ఇది బాగుంది కదా. పోరాటం అంటే ఎంత యుద్ధం లేదు, రాజు కూడా గెలవడు. మీ యుద్ధం ఏందని అడుగుతున్నా. విగ్రహాల గురించి అండి. ఆ విగ్రహం ఎవరికి సంబంధించిందని అడుగుతున్నా. ఆమె నాగలోకానికి సంబంధించింది, నాగలోకానికి. అప్పుడు మేము తయారు చేసిన విగ్రహం అది, ఇంకెవరు కాదు. ఆ లోకం పాతాళ లోకం. పాతాళ లోకం ఇక్కడ కింద నేల కింద ఉందండి, భూమి కింద. మరి వెళ్ళి చూసుకున్నాడు. రాలేదు ఈ రోజు ప్రెస్ మీట్ కి. నేను టెంపుల్ హస్బెండ్ పూర్వ జన్మలు, ఇప్పుడు కాదు కదండి. ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే మొన్నటి వరకు అంతా మీడియాలో మీరు ఉన్నారు కదా, కలిసి ఉన్నారు కదా. ఎక్కడ కలుసున్నామని మేము ఇచ్చారు కదా కలిసి. నేను ఒకటే 3 మాత్రం, ఒక్క రోజు మాత్రం ఇచ్చాము ఇంటర్వ్యూ కూడా. అదే అవును, ఒక్క రోజు ఇచ్చాము, మరి ఇప్పుడు ఎందుకు రాలేదు ప్రెస్ ఒక్క రోజు ఇచ్చాము. మేము కలిసేం లేదు, మేమే నటకాలు కూడా. అంటే ఇలా అర్థమైంది అతనికి టెంపుల్ ఉంది. ఫైనల్ విగ్రహాల కోసం నేను అసలు పోరాటం అయితే ఆపను.